నందిగామ నగర పంచాయతీని కైవసం చేసుకునేందుకు టీడీపీ పవర్ కదుపుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో నందిగామను జనరల్ మహిళకు కేటాయించారు. నందిగామలో 20 వార్డులుంటే వైసీపీ 13, టీడీపీకి 6, జనసేనకు 1 వార్డు చొప్పున విజయం సాధించాయి. టీడీపీకి చెందిన వార్డు సభ్యులు వైసీపీలో చేరడంతో వైసీపీ సంఖ్య 14కు చేరింది. టీడీపీకి 5, జనసేనకు 1గా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఎమ్మెల్యే, ఎంపీ టీడీపీకి బలాన్నిచ్చాయి. నందిగామ మున్సిపల్ పరిధిలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్యకి 8,000 ఓట్లు రావడం కూటమిలో ఉత్సాహం నింపింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 3 వార్డు సభ్యులు వైసీపీని వీడి కూటమిలో చేరారు. దీంతో వైసీపీకి 11, టీడీపీకి 8 స్థానాలు, 1 జనసేనకు ఉన్నాయి. 6 నెలల క్రితం వైసీపీ చైర్మన్, వైస్ చైర్పర్సన్ మహిళా వార్డు మెంబర్లు అనారోగ్య కారణంగా మృతి చెందారు. దీంతో ఈ వార్డుల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కూటమి విజయంతో వైసీపీలో ఉన్న వార్డు సభ్యులు మరో 2 టీడీపీలో చేరారు. దీంతో 2 వార్డు సభ్యులు టీడీపీలో చేరడంతో ప్రస్తుతం కూటమికి 10, జనసేనకు 1, వైసీపీకి 7 స్థానాలు ఉన్నాయి. మృతి చెందిన 2 వార్డు నెంబర్ స్థానాల్లో ఎన్నిక జరగాల్సి ఉంది. ఏది ఏమైనా 2 వార్డులకు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ నిర్వహించాక టీడీపీ తన ముద్రను మున్సిపల్ పీఠంపై వెయ్యనుంది. టీడీపీ కూటమికే మున్సిపల్ పీఠం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జరగబోయే 2 వార్డుల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయనుందా లేదా అనేది అనుమానమే. ఏదేమైనా టీడీపీ తప్పకుండా 2 వార్డుల్లో గెలిచి కూటమి అభ్యర్థి చైర్పర్సన్ సాధించుకోవాలనే ధ్యేయంతో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.